వీడియో చూసే ముందు దయచేసి ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్‌కి ఆన్సర్ చేసి, కామెంట్ చేసి యెస్ ఆర్ నో పెద్దగా ఏం అవసరం లేదు. ఒకవేళ మీకు టైం ఉంది, ఓపిక ఉందంటే అప్పుడు ఆ వివరణ ఇవ్వండి గానీ, యెస్ ఆర్ నో అనే కామెంట్ పెట్టి దయచేసి వీడియో చూడండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో, నా ప్రశ్న ఏంటంటే, మన ఇండియా సెక్యులర్ దేశమా? ఈజ్ ఇండియా ఏ సెక్యులర్ కంట్రీ? యెస్ ఆర్ నో? నా ఒపీనియన్ కూడా చాలా హానెస్ట్‌గా చెప్తా. బ్రో దానికి ఈ కోబా బన్‌కి అసలు ఏంటి? లింక్ ఏంటి అంటే చాలా లింక్ ఉంది. అది మాట్లాడతాం. చాలా బలంగా మాట్లాడదాం. నిజాలు మాట్లాడదాం. రా అండ్ రస్టిక్‌గా మాట్లాడదాం. సో, వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మేరా నామ్ పవన్ హే. సో, వీడియో మీకు ఎక్కడైనా ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే దయచేసి లైక్ చేసి హైప్ చేయండి. సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఇలాంటి కాంటెంట్ రీచ్ అవ్వాలి. ఎందుకంటే నీడ్ ఆఫ్ ఎన్ అవర్ అంటారు కదా! ఇది తెలియాలి. చాలా తెలియాలి. ఎందుకంటే నేను ఫస్ట్ అడిగిన ప్రశ్నకి దీనికి చాలా లింక్ ఉంటది. సో, కైండ్లీ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు గానీ లైక్ చేసి హైప్ చేయండి. కుదిరితే షేర్ చేయండి. ఇంకా మొదలు పెడదాం. సో, ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఈ కోవా బన్ ఇష్యూ ఒక జాతరలో జరిగింది. ఆ మేడారం జాతరలో జరిగిన ఇష్యూ. దాన్ని ఇప్పుడు ఎలా ట్విస్ట్ చేస్తున్నారు, ఎలా టర్న్ చేస్తున్నారంటే నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను. దీని మెయిన్ కోరు ప్రైమరీ ఎజెండా ఏందిరా అంటే దీన్ని అసలు పుట్టిందే దాని ఇన్సెప్షన్ అసలు స్టార్ట్ అయిందే దాని రూట్ కాజ్ స్టార్ట్ అయిందే ఇది ఒక మతాన్ని రచ్చగొట్టాలి. ఇది మత గొడవలు అంటారు చూసారా? రిలీజియన్ వార్ చెయ్యాలని అనుకున్నారు. అలాగే సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది చదువుకున్నోళ్ళు కూడా ఈ ట్రాప్లో పడిపోయి మళ్ళీ హిందూ ముస్లిం గొడవల్లోని ఈ టాక్సిక్ థింగ్ ఉంటుంది చూసారా? అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందులో చదువుకునే వ్యక్తులు ఉన్నారు, చదువుకునే యూట్యూబర్లు ఉన్నారు, రియల్ జర్నలిస్టులు కూడా ఉన్నారు. అదే చాలా బాధాకరంగా ఉంది. బట్ నేను క్లియర్గా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, అందరికీ తెలిసిన విషయమే. జస్ట్ ఒక రెండు లైన్లో చెప్పి నా ఫస్ట్ క్వశ్చన్ ఒకటి ఉంది జర్నలిస్టుల గురించి. దానికంటే ముందు ఒక జాతర నడిచింది. ఆ నడిచిన జాతరలో ఒక స్ట్రీట్ వెండర్ ఒక చిన్న కూలి కోవా బన్లు అమ్ముకుంటున్నాడు. అతను పని అది 20-30 ఏళ్ళుగా అదే చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారు కూడా అదే చేస్తున్నారు. అమ్ముకోవడంలో ప్రాబ్లం ఏమైందంటే ఆ పర్సన్ ముస్లిం అవ్వడం ప్రాబ్లం అయింది. వచ్చారు, అటాక్ చేశారు. ఇందులో పాయిజన్ ఉంది. చిన్నపిల్లలకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మీరు ముస్లిం కాబట్టి ఇందులో ఉమ్ములు ఊస్తున్నారు, అదొకటి. అండ్ మీరు ఇందులో కొన్ని కలిపారు, దానివల్ల హిందువులకి పిల్లలు పుట్టకుండా అవుతుంది. మీ కోర్ ఎజెండా అదే కాబట్టి మీరు అదే చేస్తున్నారు. సో, ఇది ఫుడ్ సేఫ్టీ అప్రూవల్ కూడా లేదు. నీ ఆధార్ కార్డ్ ఏంటి, నీ ఐడెంటిటీ ఏంది, 10 రూపాయలకి అంత చీప్గా ఎలా అమ్ముతున్నావు, ఇది ఒక పాయిజన్ ఉంది అని చెప్పి అందరూ అటాక్ చేశారు. ఇది అటాక్ చేయడానికి కారణం ఒక ఫేక్ జర్నలిస్టు, ఇద్దరు ఫేక్ జర్నలిస్టులు మైక్ పట్టుకొని వచ్చి చేసిన హడావుడికి అక్కడ ఉన్న అమాయకమైన హిందువులతో పాటు కొంతమంది వచ్చి వర్బల్ అటాక్ జరిగింది. ఆ పర్సన్ని చాలా హ్యూమిలేట్ చేశారు. ఎంత హ్యూమిలేట్ చేశారంటే అబ్బాయికి కంట్లో నుంచి ఇంకా రక్తం ఒకటే తక్కువ, అన్నీ వస్తున్నాయి. ఎంత హ్యూమిలేట్ చేసినా వాళ్ళ ముందే బన్న తిన్నాడు, పూర్తిగా తిన్నాడు. అయినా కూడా సాటిస్ఫై అవ్వలేదు. చివరికి దాన్ని ఎలాగా పోర్ట్రే చేశారా అంటే వీడు ముస్లిము, ఇక్కడ పర్మిషనే లేదు ముస్లిమ్స్కి, అయినా వచ్చి ఉమ్ము వస్తున్న వంటకాన్ని అమ్ముతున్నాడు. ఇందులో చాలా కలిపారు, దానివల్ల పాయిజన్ అవుతుంది, చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. ఇందాక నేను చెప్పింది ఎవరైతే పెద్దవాళ్ళు తింటారో వాళ్ళకి పిల్లలు కూడా పుట్టరు, వీళ్ళు కోర్ ఎజెండా ఇది. ఇవన్నీ ఎలిగేషన్లు వేసి వెళ్ళిపోయారు సక్సెస్ఫుల్గా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏందిరా అంటే ఆయన ఐడెంటిటీ ప్రూవ్ చేయమన్నారు. ఆయన ఐడెంటిటీ వెంటనే ప్రూవ్ అయిపోయింది. ఆయన నేమ్ కూడా డిస్క్లోజ్ అయిపోయింది. ఆయనే ఓపెన్గా వచ్చి డిస్క్లోజ్ చేసుకున్నాడు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచే డిస్క్లోజ్ చేసుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ మొత్తం డిస్క్లోజ్ అయ్యారు. అందరూ వచ్చి వాళ్ళ ఐడెంటిటీలు రివీల్ చేశారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ఆ బండి అనే వ్యాపారం చేస్తారో చూపించారు, ఎలా తయారు చేస్తారో చూపించారు. అక్కడ ఉన్న జనాలందరూ కూడా అదే చెప్తున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ డన్. ఆధార్ కార్డు చూపించారు, ఎవ్రీథింగ్ ఈజ్ డన్, క్లీన్గా ఉందంతా. ఓకే, ఆ 10 రూపాయల బన్ను ఎందుకురా అంటే అది దానికి ఎంత అవుతుందో కూడా చెప్పారు. 9 రూపాయలు అవుతుందని చెప్పారు. ఆ రూపాయి మార్జిన్ కోసం ఆ ప్లేస్కి వచ్చారు. ఎందుకురా అంటే జాతరలో ఎక్కువ జనాలు ఉంటారు కాబట్టి మార్జిన్ తక్కువైనా కూడా ఎక్కువ నెంబర్స్ తింటే మల్టిప్లై అవుతుంది కాబట్టి ఆ ప్రాఫిట్స్ కోసం వచ్చారు. అండ్ అక్కడ అదేమి మనకి స్వీట్ షాపులో అమ్మిన కోవా కాదు, అందులో బొంబాయి రవ్వ, చక్కెర, కొంత పాలుతో చేసింది. దానికి ఆయన క్లియర్గా చెప్పాడు 2 రూపాయల బండికి దీనికి ఒక 6-7 రూపాయలు అవుతుంది, రూపాయి నాకు ప్రాఫిట్ వస్తుంది అని క్లియర్గా జస్టిఫికేషన్తో వీడియో చేసి రీళ్ళు కూడా సర్క్యులేట్ అవుతుంది, చూడండి. సో, ఏదైతే ఆయన మీద ఎలిగేషన్ వేశారో ఆయన ప్రూవ్ చేసుకున్న నాట్ గిల్టీ అని వాళ్ళు తరతరాలుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేస్తుంది అదే అని కూడా ప్రూవ్ చేసుకున్నారు. వాళ్ళ ఫాదర్ వచ్చారు, ఆయన వచ్చారు, వాళ్ళ ఊరిలో జనాలు వచ్చారు, మొత్తం అంతా చూపించారు. డన్ అండ్ డస్టెడ్. ఇప్పుడు ఆయన హ్యూమిలేట్ చేసింది, ఆయన అంత దారుణంగా అవమానించారు, ఆయన ఒక యాంటీ ఇండియన్ లాగా పోర్ట్రే చేసి ఆ ఫుడ్లో పాయిజన్ ఉంది, తమలపాకు ఇవన్నీ చేశారు కదా, అది మీరు ఎవరు వెనక్కి తీసుకొస్తారు?
సరే ఎవరు వెనక్కి తీసుకొస్తారో అనే విషయాన్ని పక్కన పెడితే దీన్ని ట్రిగ్గర్ చేయడానికి దీనికి రూట్ కాజ్ ఎవర్రా అంటే ఆ జర్నలిస్టులు. ఇప్పుడు నా సూటి ప్రశ్న ఏందిరా అంటే, ఆయన్ని మీరు ఏవేవో అడిగారు, ఆయన అవన్నీ ప్రూవ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, మీరు నిజమైన జర్నలిస్టా కాదా, దానికి ప్రూఫ్ ఏంటి? మీ మీడియా ఛానల్కి వస్తే ఆ డిస్క్లైమర్లో చూస్తే మేము చూపించింది ఏమీ రియల్ ఏం కాదు, ఫిక్షనల్ అవ్వడొచ్చు, ఇది నిజాలని నమ్మొద్దు అని చెప్పి మీరే డిస్క్లైమర్ రాస్తున్నారు. అసలు ఒక ట్రూ జర్నలిస్టు అలా పెట్టడు, జర్నలిస్టులతో నడిపిన ఛానల్ కూడా అలా పెట్టదు. సో మీరే కాంట్రడిక్ట్ చేసుకున్నారు. ఇవన్నీ కాదు, మీరు మైక్ పట్టుకొని వచ్చారు కదా, వేర్ ఈజ్ యువర్ ఐడెంటిటీ? మీ ఐడెంటిటీ కార్డ్ ఏది? మీ ఐడి కార్డ్ ఏది? మీరు నిజంగా జర్నలిజం చేశారా? చేస్తే ఆ సర్టిఫికేట్ ఏది? కైండ్లీ డిస్క్లోజ్. జనాలు మీరు అడగాలి, ఈ వీడియోని ఎందుకు ఎక్కువ మంది లైక్ చేయాలి, హైప్ చేయాలి, షేర్ చేయాలి అన్నానంటే, ఒక పర్సన్ నాట్ గిల్టీ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఎప్పుడు? చాలా నిందలు పడిన తర్వాత, చాలా అవమానాలు పడిన తర్వాత. చిన్న పిల్లలు 2 ఉన్నారు, రూపాయి మార్జిన్ కోసం అంత గొడ్డిలా కష్టపడుతున్నారు. ఆ పర్సన్ మీద ఇంత నిందలు వేశాడు జస్ట్ బికాస్ ఒక కూలోడు, చిన్నోడు, పవర్ లేదు, డబ్బులు లేదు, ముఖ్యంగా ముస్లిం అవడం వల్ల. ఓకే, ఇప్పుడు మళ్ళీ చాలామంది ఎలా నువ్వు ముస్లిం సపోర్ట్ చేస్తున్నా అంటే జోడించి కొడేస్తాను. అందుకే ఫస్ట్ అడిగాను, ఈజ్ ఇండియా సెక్యులర్ కంట్రీ ఆర్ నాట్? సెక్యులరిజం, సెక్యులర్ అంటే అన్ని మతాలు ఒకటే, సమానమే, అన్ని మతాలకు ఒకటే రెస్పెక్ట్ రావాలి, దొరకాలి. ఒక మతంకి ఒక రెస్పెక్టు, ఇంకొక మతంకి ఇంకో రెస్పెక్టు దొబ్బదు. ఏ మతం అయినా ఒకలాగే చూడాలి. నేను ఒక మతంలో ఉంటే అటుపక్క మతం నాకంటా తక్కువ అనే చూపులో ఉండకూడదు. కానీ ఇప్పుడు జరుగుతుంది అదే. సో దయచేసి ఆ ట్రాప్లో పడొద్దు. ఫస్ట్ మనిషిని గౌరవించండి, మనిషి తర్వాత ఈ మతము దేవుడు వచ్చారు. నేను మొన్న వీడియోలో కూడా అదే చెప్పాను. ఏ మతం వాడికైనా దేవుడు డెఫినేషన్ మీరు గట్టిగా అడిగితే హై లెవెల్లో ఒకటే ఉంటుంది. దేవుడు అంటే ఒక ధైర్యం, దేవుడు అంటే ఒక నమ్మకం, దేవుడు అంటే ఒక సహాయం, దేవుడు అంటే ఒక బిలీఫ్. వాళ్ళు కాకపోతే పిక్చర్స్ వేరీ అంతే. అందులోకి వాళ్ళకి ఆ బిలీఫ్ దొరికింది కాబట్టి కొంతమంది హిందూ దేవుళ్ళు నమ్ముతారు, కొంతమంది ముస్లిం దేవుళ్ళు నమ్ముతారు, కొంతమంది జీసస్ క్రైస్ట్ నమ్ముతారు, కొంతమంది బుద్ధుని నమ్ముతారు. ఎండ్ ఆఫ్ ద డే సబ్కా మాలిక్ ఏకే అంటారు చూసారా, అది. అయినా మనం దరిద్రం ఏంటంటే కనబడలేని వ్యక్తుల గురించి మనం చచ్చిపోతాం, కనిపించే మనిషిని మనం ఎదురుగా ఉంచుకొని హ్యూమిలేట్ చేస్తాం. అంత దరిద్రమైన స్థితిలో ఉన్నాం 2026లో. ఏమైనా మాట్లాడితే నువ్వు ముస్లిము, నువ్వు యాంటీ ఇండియన్ అంటారు. ఇంక ఏమనంటే బ్రో వాళ్ళు ఎన్ని అన్యాయాలు చేశారు కదా అంటే, ఆ సెపరేట్ టాపిక్ని ఇక్కడ ఎందుకు బాబు అసలు మిక్స్ చేస్తారు? దాన్ని అక్కడ అడ్రస్ చేయాల్సింది అక్కడ అడ్రస్ చేయాలి. ఇప్పుడు ఒకటి గడ్డి తిన్నాడని చెప్పి నువ్వు గడ్డి తినేస్తావా? నేనైతే తిన్నావురా, అది గడ్డి మనిషి అనేవాడు తినకూడదు, జంతువులు తినాలి, నువ్వు తింటావు, నేను తిన్నాను. అది రుచిగా ఉందన్నా కూడా తిన్నాను. ఒక ముస్లిము చాలామంది హిందువుల్ని హ్యూమిలేట్ చేశారు, చాలామందిని చంపేశారు, చాలా జరిగాయి. దీన్ని కలిపితే ఎలాగా? మొత్తం అంతా ఒక కమ్యూనిటీకి యాడ్ చేసేస్తే ఎలాగ చెప్పండి? ఇప్పుడు ఒకవేళ నేను హిందూని, ఇప్పుడు ఏదో దేశంలో హిందూ ఒక తప్పు పని చేశాడబ్బా, ఆ హిందూ తప్పు పని చేసాడని చెప్పి హిందువులందరూ తప్పులు అయిపోతారా? కాదు కదా. మీరు దాన్ని ఎలా అటాచ్ చేస్తారు? సో ఎవడైనా ఇప్పుడు భయపడతారు అనమాట. సెక్యులర్ కంట్రీ కాదరా, ఏదైనా తప్పు జరుగుతుందంటే ఓహో నువ్వు ముస్లిం సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు క్రిస్టియన్కి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు గొర్రెవి, నువ్వు ముస్లిం సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు ఇది, ఇంకా నువ్వు మా హిందువు కాదు. ఏందిరా హిందూ ఏంది, క్రిస్టియన్ ఏంటి, ముస్లిం ఏంది, డార్లింగ్స్ అన్నీ ఒకటే కదా. ఇప్పుడు ఆ పర్సన్ని మీరు ముస్లిమా హిందువా అని పక్కన పెట్టిన, ఆయన ఒక స్ట్రీట్ సెల్లరు, జాతరకు వచ్చాడు, బండలు అమ్ముకుంటున్నాడు. ఒకవేళ నిజంగా అక్కడ ఏదైనా మిస్టేక్ జరిగి తప్పు ఉంటే ఎవిడెన్స్ కావాలి, ప్రూఫ్ కావాలి, ఆయన నాట్ గిల్టీ అని ప్రూవ్ అయింది కదా. ఇంకేం కావాలి? ఒకవేళ తప్పు ఉంటే గవర్నమెంట్ ఉంటుంది, గవర్నమెంట్ విల్ యాక్ట్. ఆర్ రియల్ జర్నలిస్టులు చేసే పనులు ఇవి కాదు, వీళ్ళు ఫేక్ జర్నలిస్టులు. చూపించమనండి, వీళ్ళు ఎందుకు ఎవరు అడగట్లేదు? ఇప్పుడు ఎవరైతే పెద్ద పెద్ద ముద్దార మాటలు మాట్లాడారో, 2 మైకులు పెట్టుకుని ఒక అబ్బాయి ఒక అమ్మాయి, వాళ్ళు జర్నలిజం చేశారు, వాళ్ళ జర్నలిస్టులు అని వాళ్ళ సర్టిఫికేట్ చూపించండి, అథెంటికేటెడ్ సర్టిఫికేట్. ఇది మీరు అడగాలి, ఫస్ట్ మీరు అడగండి. ఇది అడగకపోతే ఏమవుతుందంటే, మైక్ పట్టుకున్న ప్రతి ఓడు జర్నలిస్టులా బిల్డప్ ఇచ్చి ఇలా చిన్న సెల్లర్స్ని ఇలా హ్యూమిలేట్ చేసుకుంటూ వెళ్ళి వీళ్ళు ప్రతాపం చూపిస్తారు. వీళ్ళకి నిజంగా దుమ్ము ఉంటే ఏ పిస్తా హౌస్ ప్యారడైజ్కి వెళ్ళి అడగమనండి, ఏ హలీం దగ్గరికి వెళ్ళి అడగమనండి, లాక్ కొడతారు, అక్కడికి వెళ్ళరు. అంతెందుకబ్బా, ఇప్పుడు వీళ్ళకి ప్రాబ్లం ఏమీ లేదు. ఇక్కడ ప్రాబ్లము ఆ బన్ను ముస్లిం చేసిందనే కాదు, లేకపోతే ఆ బన్ను అమ్మేవాడు ముస్లిం అనే కాదు. జస్ట్ ఒక్కసారి రోల్స్ ఎక్స్చేంజ్ చేసుకున్న, బన్ను సేమే, అక్కడ అమ్మేవాడు హిందూ అనుకోండి, అప్పుడు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? ఇవన్నీ కాదు, ఇన్ని రియాక్ట్ అయ్యారు కదా, ఇది ముస్లిం వంటకం ఇక్కడ రాకూడదని. ఆ రియాక్ట్ అయినోడు ఆకలేస్తే ఫస్ట్ తినేది దమ్ బిర్యానీ. అది ఆ వంటకం ఎక్కడి నుంచి వచ్చింది? ముస్లిం వంటకం. నీ ఫేవరెట్ హీరో ఎవర్రా అంటే సల్మాన్ ఖాన్. సో బేసిక్గా వీళ్ళు హిపోక్రేట్స్. నేనేమన్నానంటే, హిందూ వంటకం తినాలి, తమిళ ఇదేంటి క్రిస్టియన్ హీరోనే చూడాలి, లేకపోతే ముస్లిం క్రికెట్ అనే ఫాలో అవ్వాలి,
అలాగా బార్డర్స్ ఎవడు పెట్టుకోడు. మనకు నచ్చితే ఎవడైనా ఎండ్ ఆఫ్ ది డే మనిషి బాబాయ్, మనిషి. దాన్ని దీన్ని క్లబ్ చేయొద్దు. ఆ వంటకాన్న దగ్గర కూడా మీరు తినే ఫుడ్డును కూడా మీరు అది వండింది ముస్లిము, అది తెచ్చింది ముస్లిము, అది పార్సిల్ చేసింది క్రిస్టియను, ఇదంతా మన హిందూ జాతరలో జరుగుతుంది. మేము ఎవడు చెప్పాడు? ఏ బొచ్చుడు జాతరలకు వెళ్ళాను, అక్కడ జాతరలో ఓన్లీ హిందూస్ అలా అలౌడ్ అని ఎక్కడ లేదే. నేను చాలాసార్లు క్రిస్టియన్ ముస్లిం ఫ్రెండ్స్తో కూడా వెళ్ళాను. అలాగే నేను చాలాసార్లు చర్చికి వెళ్ళాను, అక్కడ ఏమైనా ఆపిలేదే. నేను చాలాసార్లు మా ఆఫీస్ ఫ్రెండ్స్ తీసుకెళ్ళారే మసీద్కి, అక్కడ ఏం అవ్వలేదే. మొన్న ఎప్పుడో మనాలికి వెళ్ళినప్పుడు బుద్ధుడి టెంపుల్ కూడా వెళ్ళాను, అక్కడ 80% హిందూసే ఉన్నారే. ఎవడురా చెప్పాడు? ఇవన్నీ ఫాల్స్ నెరేటివ్ సెట్ చేస్తున్నారు. ఉమ్ములు వస్తున్నారు, ప్రెగ్నెన్సీ రాకుండా అవి కలుపుతున్నారు. నెక్స్ట్ ఏంది, ఆ జాతరకు ఓన్లీ హిందూస్ ఆర్ అలౌడ్ అని చెప్పి దీన్ని ఒక రిలీజియన్ కాన్ఫ్లిక్ట్గా కన్వర్ట్ చేసి ఏంది అసలు ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో అర్థం కావట్లే. సో ఇదంతా అవ్వడానికి నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, ఆయన నాట్ గిల్టీ అని ప్రూవ్ చేసుకున్నాడు. వదిలేయండి అబ్బాయిని, పాపం తను వదిలేయండి. దాన్ని ఇప్పటికే ఆల్రెడీ హ్యూమిలేట్ చేశాడు, భరించాల్సింది భరించాడు, సహించాడు. నెక్స్ట్ ఇంకో పని చేయడం రాదు, ఎందుకంటే ఒక 30-40 సంవత్సరాలుగా వాళ్ళ ఫ్యామిలీ అంతా బన్నులే చేస్తున్నారంట. కావాలంటే వీళ్ళండి ఆ ఊరికి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. కర్నూలు. సో ఇప్పుడు ఇదంతా రేపింది ఎవరు? ఈ మైక్ పట్టుకొని వచ్చే జర్నలిస్టులు కదా, వాళ్ళు రియలో కాదో ప్రశ్నించండి, వాళ్ళ వల్ల కదా ఇది వచ్చింది. సో ఫస్ట్ నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా పూర్ పీపుల్ అని అన్న కానీ, ఈ స్ట్రీట్ ఫుడ్ అమ్మే వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి ఎవరైనా ఇలా మైక్ పట్టుకొని వస్తే, ఫస్ట్ మిమ్మల్ని ఆధార్ కార్డు పాన్ కార్డు అడిగే కంటే ముందు ఆడెవడైనా నేను ఎక్స్ట్రాల్ చేస్తే ఫస్ట్ మీరు అడగండి, నువ్వు ఎవడివి, హూ ఆర్ యూ, షో యువర్ ఐడెంటిటీ కార్డ్ అడగండి. నెక్స్ట్ నువ్వు ముస్లింవి ఇక్కడ ఎందుకు ఉన్నావు అన్నాడు అనుకో, లాక్ జోడించి కొట్టి ఒకటే డైలాగ్ చెప్పండి, ఐ యామ్ ఇండియన్, దట్స్ ఇట్. సావుకు నమస్కారం, ధన్యవాదాలు.